పహల్గాం దాడి వెనుక పాక్ ఆర్మీ చీఫ్ మతతత్వం. జయశంకర్ సంచలన వ్యాఖ్యలు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సంచలన ఆరోపణలు చేశారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మతతత్వ దృక్పథం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో ఉగ్రవాదులు మత ఆధారంగా 26 మంది అమాయకుల పౌరులను హత్య చేశారని జయశంకర్ తెలిపారు. ఈ ఘటన కశ్మీర్ పర్యాటక రంగాన్ని దెబ్బతీయడానికి, అలాగే మత ఘర్షణలు రేకెత్తించేందుకు జరిగిన కుట్రగా ఆయన అభివర్ణించారు. జయశంకర్ ఓ డచ్ బ్రాడ్కాస్టర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాక్ ఆర్మీ చీఫ్ మున్నీర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తాము హిందువుల కంటే భిన్నమని పిల్లలకు బోధించండి, కశ్మీర్ ను పాక్ జీవనాడిగా పేర్కొనడం ఉగ్రవాద భావాజాలానికి ప్రోత్సాహం కలిగించాయని ఆయన విమర్శించారు. మున్నీర్ అభిప్రాయాలు మరియు ఉగ్రదాడుల మధ్య స్పష్టమైన సంబంధం ఉందని జయశంకర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశానికి చెందుతుందని, దాన్ని తిరిగి అప్పగించాలని పాక్ ను మరోసారి డిమాండ్ చేశామని ఆయన చెప్పారు.